అంగట్ల అన్నున్నా అల్లు నోట్ల శనన్నట్టే ఉన్నది కదా రైతుల పరిస్థితి. ఆరుగాలం కష్టపడి పంట పండించి అమ్ముకుందామనొస్తే పట్టించుకునే నాదుడే లేడట. కోపం వచ్చిన ఓ రైతన్న వడ్ల బస్తాలను పట్టుకొచ్చి మార్కెట్ యార్డు మెయిన్ గేట్ కాడ ఎదురుంగా రోడ్డు మీద గిట్ల వడ్ల బస్తాలు పడేసి నిరసన చేసిండు నిన్న. పోనీ అందరు అట్లనే చేస్తున్నారా అంటే దళారులు పట్టుకొచ్చిన ధాన్యాన్ని దబదబ కొని పంపిస్తున్నారట. అధికారులు లేకున్నా ధాన్యం లారీలకు లోడ్ చేస్తున్నారట. లెక్కకైతే డీసీఎంఎస్ అధికారులు లేకుండా వడ్లు లోడ్ చేయరు, పంపియరు. కానీ ఎవ్వరు లేకున్నా లోడ్ ఎత్తుతున్నారు, పంపిస్తున్నారట. కానీ రైతులు తెచ్చిన ధాన్యాన్ని దేకెటోళ్లే ఉంటలేరట. ఇక అట్లా వేస్తే కోపం రాదా? అందుకే గిట్లా వేసిండన్నట్టు. చిన్న సన్న రైతులను, నిజమైన రైతులను పట్టించుకున్న పాపాన్నే పోతలేరట. వాళ్ళదేమున్నది, మనం కొనేదాకా అట్లా పడిగాపులు కాసుకుంటా పడి ఉంటారు అన్న ఫీలింగ్లు ఉంటున్నారట. ఇక అట్లా వేస్తే రైతన్న కడుపు మండదా? దుక్కి దున్నే కాడికెళ్ళి ఇత్తనాలు చల్లి, నీళ్లు గట్టి, నాట్లు పెట్టి, పురుగు మందులు, ఎరువులు చల్లి, కోతలు కోసి, కళ్ళల్ల కుప్పాలు పోసి, బస్తాలు నింపి, కిరాయిలు పెట్టి మార్కెట్ యార్డుకు పట్టుకొస్తే కొనేటందుకే బరువైతున్నట్టున్నది అధికారులకైతే.